వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమ్మా, మనం ఏం చెప్తున్నాము, ఫంక్షన్స్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ ఆ చాప్టర్ని చాలా కష్టంగా ఫీల్ అవుతారు, కానీ చూడండి మనం చాలా సింపుల్ వేలో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఎన్ని సెట్లు ఇచ్చాడమ్మా మనకి? ఫస్ట్ చూడండి, సమ్ ఏమి ఇచ్చాడు? లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి బి ద బైజెక్షన్ అన్నాడు. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎఫ్ జీ అనేది విడివిడిగా బైజెక్షన్ ఫంక్షన్స్ అయితే కలిపేసి, అంటే ఏ నుంచి సికి బైజెక్షన్ అనేది ప్రూవ్ చేయమన్నాడు. మనకి ఎన్ని సెట్లు ఇచ్చాడు? ఏ బి సి అని 3 సెట్స్ ఇచ్చాడు. ఓకేనా? దీని నుంచి చూడండి, ఏ టు బి ఏం ఫామ్ అవుతుంది? ఎఫ్. ఏ నుంచి బికి ఏమి ఫామ్ అవుతుంది? ఎఫ్. బి నుంచి సికి ఏం ఫామ్ అవుతుంది? జీ. ఓకేనా? ఏ నుంచి బికి ఏంటి? ఎఫ్. జీ నుంచి బికి, బి నుంచి సికి ఏంటి? జీ. ఓకేనా? నేనేం తీసుకుంటున్నానంటే A1 A2 అని చెప్పేసి ఎంటీ సెట్లో ఉండకూడదు కదా. A1 A2 అని ఒక నాన్ ఎంటీ సెట్ అనేది తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫామ్ అవడానికి ఏం యాడ్ అయింది? ఎఫ్ ఉంది కదా ఇక్కడ, ఎఫ్ ఆఫ్ A1 వస్తుంది, ఎఫ్ ఆఫ్ A2 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎఫ్తో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీని నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి, అప్పుడు ఏమొస్తుంది? జీ వచ్చేసింది. అంటే ఏమొస్తుందమ్మా? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 వస్తుంది. ఓకేనా? ఏబిసి అనే 3 సెట్స్. ఏ నుంచి బికి ఎఫ్ ఫామ్ అయింది, బి నుంచి సికి జీ ఫామ్ అయింది. A1 A2 అని చెప్పేసి నేను జస్ట్ అనుకుంటున్నాను, తీసుకున్నాను. నాన్ ఎంటీ సెట్ ఉండకూడదు కదా, ఎంటీ సెట్, అందుకే నాన్ ఎంటీ సెట్ కోసం A1 A2 తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం ఫామ్ అయింది? ఎఫ్తో ఫామ్ అయింది. ఇటు వచ్చేళ్ళకి ఏమైపోయింది? జీతో ఫామ్ అయిపోయింది. ఈ డయాగ్రామ్ కనుక వేసుకుంటే చాలా ఈజీగా ప్రూవ్ చేయగలుగుతాం మనం. ఓకేనా? ఫస్ట్ చూడండి, గివెన్ మనకేం ఇచ్చేసాడ్రా? గివెన్ ఇచ్చింది రాసుకోండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి బి బైజెక్షన్ అని ఇచ్చేసాడు. పూర్తిగా రాయట్లేదు, కానీ బైజెక్షన్ అని చెప్పేసి ఇచ్చాడు. హెన్స్. హెన్స్ అంటే ఏంటి? మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? హెన్స్ ఏం ప్రూవ్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? బైజెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? 1 1 ఆన్ 2. ఫస్ట్ టైం ప్రూవ్ చేద్దాం, 1 1 అని ప్రూవ్ చేద్దాం. G circle from A to C is 1 1 అని ప్రూవ్ చేద్దాం. టు ప్రూవ్ దట్. ఓకేనా? 1 1 అని చెప్పేసి ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ 1 1 అంటే మనం ఏం తీసుకుంటాం? లెట్ A1 A2 బిలాంగ్స్ టు ఎక్కడున్నట్టు? ఏలో ఉన్నట్టు. ఏం తీసుకుంటున్నాను? లెట్ A1, A2 బిలాంగ్స్ టు ఏలో ఉన్నాయి. అయితే ఏ అనే ఫంక్షన్ ఎక్కడుంది మనకి? ఇదేగా. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. అయితే A1 A2 ఏలో ఉన్నాయి కదా, అంటే ఏం తీసుకుంటాం ఈసారి? ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ కదా, అంటే సో ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు బిలో ఉన్నాయి. ఓకేనా? ఏలో ఏమో A1 A2 ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ అనేది A2 B అనేది ఫంక్షన్, వాడు ఇచ్చిందే తీసుకున్నామమ్మా. ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 ఎక్కడ ఉన్నాయి? బిలో ఉన్నాయి. సేమ్ ఇలానే జీ ఎక్కడుందిరా? బి టు సి ఈజ్ ఏ ఫంక్షన్, ఏముంది ఇక్కడ? g of
ఎఫ్ ఆఫ్ A1 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు ఎక్కడున్నాయి, సిలో ఉన్నాయి. అంటే ఇదేమో ఏ సెట్లో ఉన్నాయి, ఇది బి సెట్లో ఉన్నాయి, ఇది సి సెట్లో ఉన్నాయి అని రాశారు. ఫస్ట్ చూడండి గివెన్ అని చెప్పేసి వాడు ఇచ్చింది రాసుకున్నాను. తర్వాత హెన్స్ అని వాడి ప్రూవ్ చేయాల్సింది రాశాను. బైజెక్షన్ అంటే ఏంటి, 1 ప్రూవ్ చేయాలి, 2 ప్రూవ్ చేయాలి, 2 ప్రూవ్ దట్ అని చెప్పేసి రాసుకున్నాను. నెక్స్ట్ లెట్, నేను తీసుకుంటున్నా కదా, మనం తీసుకున్న ఏమంటాము లెట్ అని చెప్పేసి చెప్తాం. లెట్ A1 A2 అనేది ఎక్కడుంది, బిలాంగ్స్ టు ఏలో ఉన్నాయి. అది నెక్స్ట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షనేగా, అయితే ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 బిలో ఉన్నాయి అని తీసుకున్నారు. నెక్స్ట్ జీ కూడా వాడు ఇచ్చిందే కదా, వాడు ఇచ్చిందే ఇప్పుడు దాకా మనం చేసింది. దట్ ఈస్ మనకి ఏం తెలుసు, జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ A1 ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 అనేది మనకు తెలుసు. దట్ ఈస్ అని చెప్పేసి అంటే ఓకేనా. అయితే మనం ఇంకేం చేస్తాం, ఇక్కడ ఇది ఉంది కదా మా సి సెట్, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ ఏముంది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. నెక్స్ట్ ఏముంది అక్కడ, ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 ఉంది. నెక్స్ట్ ఏముంది అక్కడ, A1 A2 ఉంది. అంటే ఇటు నుంచి ఇటు రివర్స్ రాసేసేయండి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. ఓకేనా. ఇక్కడ సర్కిల్ ప్లేస్లో మనం ఆఫ్ రాసుకోవచ్చుగా, అలా అనమాట. అదంతా గుర్తులేదు అని అనుకుంటే మనకి బొమ్మని అటు సి నుంచి ఇటు ఏకి ఇలా రాయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ జీ అనేది విడివిడిగా మనకేముంది, బైజెక్షన్ అని ఉంది. అంటే జీ 1 అయింది, 2 అయింది, ఎఫ్ 1 అయింది, 2 అయింది, విడివిడిగా కదా. అంటే జీ ఈజ్ 1 బ్రాకెట్లో రాయింది కాబట్టి జీ తీసేస్తున్నాము. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ 1 కాబట్టి ఎఫ్ తీసేసి రాసాం. ఇప్పుడు చూడండి ఏం తీసుకున్నాం మనం, A1 A2 బిలాంగ్స్ టు ఏలో ఉందని తీసుకొని నెక్స్ట్ ఏం తీసుకున్నాం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. దట్ ఇంప్లైస్ ఇది తీసుకున్నాము. ఏం ప్రూవ్ చేసాం, A1 ఈక్వల్ టు A2 అనేది ప్రూవ్ చేసాం. అయితే ఏం చేయొచ్చు, ఇది therefore G circle F from A to C is 1 ప్రూవ్ చేసేసాం. ఓకేనా, ఇక్కడ క్లారిటీ కదా, 1 అని చెప్పేసి ప్రూవ్ చేసాం. చూడండి ఏం చేసాం మనం ఇక్కడ, దట్ ఇంప్లైస్ అని చెప్పేసి తీసేసుకొని నెక్స్ట్ బొమ్మని వెనక నుంచి ముందుకు రాసేసేసాము. నెక్స్ట్ ఏం చేసాము, ఇక్కడ మనం తీసుకుని రాసాము. నెక్స్ట్ ఇది తీసుకుంటే మనం ఏం ప్రూవ్ చేసాము, A1 ఈక్వల్ టు A2 అనేది ప్రూవ్ చేసాముగా. ఓకేనా, అంటే A2 Cలో ఉన్నట్టేగా. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఈజ్ 1 అని ప్రూవ్ చేసేసారు. 1 ఫంక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ అలానే ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఈజ్ ఆన్ టు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, జీ ఫ్రమ్ B to C ఇచ్చాడు. అయితే ఏమి ఇచ్చాడు, జీ ఫ్రమ్ B to C అని చెప్పేసి బైజెక్షన్ అని ఇచ్చాడుగా. అంటే ఆన్ టు కూడా అయిపోయిందిగా, ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి, సిలో ఒక ఎలిమెంట్ ఉండాలి, స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి, అండ్ డిలో కూడా ఒక ఎలిమెంట్ ఉండాలి. సిలో ఉంటే కంపల్సరీ డిలో కూడా ఒక ఎలిమెంట్ ఉండాలి. సి బిలాంగ్స్ టు సి సచ్ దట్ బి బిలాంగ్స్ టు బి. ఓకేనా, సిలో ఒక ఎలిమెంట్ ఉంటే బిలో కూడా ఏముంది, ఒక ఎలిమెంట్ ఉండిద్ది. అయితే ఇక్కడే రాయండి, ఎలా అంటే సచ్ దట్ ఉంది కానీ దేర్ ఎగ్జిస్ట్స్ అంటే సిలో ఒక ఎలిమెంట్ ఉంటే బిలో కూడా ఒక ఎలిమెంట్ ఉండేది. సచ్ దట్ ఇప్పుడు ఏమైపోయింది, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అయిపోయింది. జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి, జీ కాంబినేషన్లో బి ఈక్వల్ టు సి అయిపోయింది. సేమ్ అలానే రాయండి.
F from A to B is onto function. ఓకేనా, ఆంటూ అంటే వల్ల ఏంటి, బీలో ఒక ఎలిమెంట్ ఉండాలిగా. స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, దేర్ ఎగ్జిట్స్ అంటే బీలో ఒక ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా ఏముండిద్ది, ఈ ఏలో ఒక ఎలిమెంట్ ఉండిద్ది. సచ్ దట్ అయితే ఏమైపోయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి 1 2. ఓకేనా, ఫ్రమ్ 1 నుంచి g ఆఫ్ b ఈక్వల్ టు సి ఈక్వల్ టు g ఆఫ్ b అంటే ఏం రాయించరా, ఫ్రమ్ 2 నుంచి ఎఫ్ ఆఫ్ ఏ అని రాయించరా. ఓకేనా, b అంటే ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి, g ఆఫ్ ఇక్కడ ఆఫ్ ఏం రాయొచ్చు, సర్కిల్గా రాసుకోవచ్చుగా. ఎఫ్ ఏ ఈక్వల్ టు సి, మనం ఏం తీసుకున్నాం, g ఆఫ్ b ఈక్వల్ టు సి తీసుకుంటే g సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి వచ్చింది. కాబట్టి ఏం ప్రూవ్ చేయొచ్చు, ఓకేనా, C belongs to C తీసుకుంటే ఈ రెండు తీసేసేయండి, ఇంకేం రాయొచ్చు, దేర్ ఎగ్జిట్స్ ఏ బిలాంగ్స్ టు ఏ అయితే. అయితే ఏం తీసుకున్నాను, g ఆఫ్ b ఈక్వల్ టు సి తీసుకొని ప్రూవ్ చేస్తే ఏమొచ్చింది, g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి ప్రూవ్ చేసాం. ఓకేనా, అయితే ఏమైపోయింది, g సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆన్ టు 1 ప్రూవ్ చేసాము, ఇందాక ఆన్ టు ప్రూవ్ చేసాము. దట్ ఇంప్లైస్ ఏమైపోయింది, g సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్. ఓకేనా, 1 ప్రూవ్ అయిపోయింది, ఆన్ టు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఏమైపోయింది, ఈజ్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇచ్చింది తీసుకున్నాను నేను. ఓకేనా, సిలో ఒక ఎలిమెంట్ ఉంటే బిలో కూడా ఒక ఎలిమెంట్ ఉండేది. g ఆఫ్ b ఈక్వల్ టు సి, ఏలో ఒక ఎలిమెంట్ బిలో ఒక ఎలిమెంట్ ఉంటే ఏలో కూడా ఒక ఎలిమెంట్ ఉండేది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఓకేనా, నెక్స్ట్ సమ్ ఏంటి, ఎఫ్ జి అనేది బైజెక్షన్స్. అయితే ఇది ప్రూవ్ చేయాలన్నమాట మనం. ఓకేనా, ఫస్ట్ చూడండి ఏం రాస్తాను, గివెన్ F from A to B, G from B to C is bijection. అయితే ఇక్కడ చూడండి ఇన్వర్స్ కూడా కావాలి మనకి. ఇది బైజెక్షన్ అయితే వీటి ఒక ఇన్వర్స్ కూడా ఏమైపోయింది, బైజెక్షన్ అయిపోయిందిగా. ఓకేనా, అంటే ఎఫ్ ఇన్వర్స్ ఇప్పుడు ఏమొస్తుంది, ఇన్వర్స్ అన్నప్పుడు ఇంటర్చేంజ్ అయిపోయింది, బి టు ఏ వస్తుంది. జి ఇన్వర్స్ అన్నప్పుడు ఏమొస్తుంది, సి టు బి ఈజ్ బైజెక్షన్. ఇందాక మనకు ఒకటి తెలుసుమా, ఏం తెలుసు, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జి ఫ్రమ్ బి టు సి బైజెక్షన్ అంటే వీటి ఒక జి సర్కిల్ ఎఫ్ ఏమైపోయింది, ఏ టు సి బైజెక్షన్ అయిపోయిందిగా. అదే రాస్తున్నాం. నౌ థీరం 1 అనమాట. ఎఫ్ ఫ్రమ్ మనకేం తెలుసు, ఏ టు బి, జి ఫ్రమ్ బి టు సి ఈజ్ బైజెక్షన్. దెన్ ఏం తెలుసు, జి సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్ అని తెలుసు. ఓకేనా, ఫస్ట్ ఏం చేశాను, ఇచ్చిన రెండు బైజెక్షన్, వీటి ఒక ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అని రాశాను. నౌ థీరం 1 ఫస్ట్ థీరం మనం ప్రూవ్ చేసాం కదా. ఏం ప్రూవ్ చేసాం, ఎఫ్ జి అనేది బైజెక్షన్ ఫంక్షన్స్ అయితే జి సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ కూడా ఏమైపోయిందని చెప్పాం ఇందాక, బైజెక్షన్ అని ప్రూవ్ చేసాం. ఇది బైజెక్షన్ అన్నప్పుడు వీటి ఒక ఇన్వర్స్ కూడా ఏమైపోయింది, బైజెక్షన్ అయిపోయిందిగా. అంటే సో అదే రాస్తున్నా. సో జి సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏమైపోయింది, సి టు ఏ కదా, సి టు ఏ ఈజ్ బైజెక్షన్. ఓకేనా,
దీని ఒక ఇన్వర్స్ కూడా ఏమైపోయింది, బైజెక్షన్ అయిపోయింది. ఇలానే సేమ్ ఇది తీసుకున్నప్పుడు ఏమైపోయింది, వీటి ఒక ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అయినప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏమొస్తుంది, జీ ఇన్వర్స్ అన్నప్పుడు C/B, ఎఫ్ ఇన్వర్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం A/B కదా, అంటే C/A. ఎలా అంటే ఇంకో స్టెప్ రాసుకోండి సేమ్ దీనిలాగే. సో జీ ఇన్వర్స్ తీసుకుందాం, జీ ఇన్వర్స్ C/B and F inverse B/A is bijection. From theorem 1 ప్రకారం ఏమొచ్చేసింది, G inverse circle F inverse ఏమొస్తుందమ్మా C/A వస్తుంది, B తీసేసి C/A is bijection. ఓకేనా. ఇప్పుడు దాకా వాడిచ్చిందే తిరిగి రాసిస్తాం. ఏమి ఇచ్చాడు వాడు, ఎఫ్ ఇచ్చాడు, ఎఫ్ ఇన్వర్స్ మనమే తీసుకున్నాం. ఫస్ట్ థియరం ప్రకారం ఏం ప్రూవ్ చేసాం, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ C/A అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా ఏం తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ సేమ్ డొమైన్ ఎక్కడ, C/A దగ్గర, C/A రాస్తారా డొమైన్. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడు వాడు, ఇదే కదా బైజెక్షన్ అన్నప్పుడు ఇది ఏమైపోయింది ఆన్2 అయిపోయిందిగా. ఆన్2 కండిషన్ రాద్దాం చూడండి, లెట్ G belongs to B to C is onto ఫంక్షన్. ఆన్టు ఫంక్షన్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను, ఏం చెప్పాను, సిలో ఒక ఎలిమెంట్ ఉండిద్దని చెప్పా. సి బిలాంగ్స్ టు సి అయితే దేర్ ఎగ్జిట్స్, సిలో ఒక ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి, బిలో కూడా ఒక ఎలిమెంట్ ఉండిద్ది. దేర్ ఎగ్జిట్స్ అంటే ఏంటంటే జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి కదా. అయితే నేనేం చేస్తున్నానంటే బిని ఇలానే వచ్చి జీని అటు పంపించేస్తున్నా. ఏమొస్తుంది, బి ఈక్వల్ టు జీ ఇన్వర్స్ సి. ఓకేనా, జీ అటు పోతే ఏమొస్తుంది సి. మనం ఇక్కడే రాసుకున్నాం చూడండి, బి ఈక్వల్ టు జీ ఇన్వర్స్ సి. ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ సేమ్ అలానే ఎఫ్ ఉంది కదా, ఎఫ్ ఫ్రమ్ A to B is onto ఫంక్షన్ అయితే ఏమొస్తుంది, బిలో ఒక ఎలిమెంట్ ఉండాలిగా. స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి సచ్ దట్ దేర్ ఎగ్జిట్స్, ఏలో కూడా ఒక ఎలిమెంట్ ఉండాలిగా. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. దట్ ఇంప్లైస్ చూడండి ఏని ఇలానే ఉంచి ఎఫ్ నడు పంపిస్తున్నా, A ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ బి 2. ఓకేనా. మనం చూడండి ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి కదా, రాసుకోండి. టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా. ఇప్పుడు చూడండి నేనేం తీసుకుంటున్నానంటే ఇది తీసుకున్నాను ఫ్రమ్ 1 నుంచి ఏం తీసుకుంటున్నాను, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అని తీసుకుంటున్నా. ఓకేనా. బి అంటే ఏం తెలుసు మనకి, ఇంకా బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ అని తెలుసుగా. ఇది కూడా ఉంది కదా మేడం అని అనుకోవచ్చు, కానీ ఇన్వర్స్ కదా. మనం ఏం తీసుకున్నాం, జీ మామూలుగా తీసేసుకున్నాం కాబట్టి బి అంటే ఏం తీసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ అని తీసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ జీ ఆఫ్ బి ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ ఏ తీసుకొని సి అని రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఆఫ్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, సర్కిల్
ఈక్వల్ టు సి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇటువైపు పంపించేస్తున్నా. ఏమొస్తుంది? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వస్తుంది. ఓకేనా? ఏ ఇలానే ఉంచండి, లేకపోతే ఫస్ట్ ఏ రాసుకోండి. ఏ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, దీన్ని అటువైపు పంపించేస్తున్నా. మొత్తం ఇందాక జీని అటు పంపిస్తే ఏమొస్తుంది? జీ ఇన్వర్స్. ఈ మొత్తాన్ని పంపిస్తున్నా కాబట్టి ఏమొస్తుంది? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సి వచ్చేసింది. థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. చూడండి, ఫ్రమ్ 2 నుంచి తీసుకుంటున్నాను. ఫ్రమ్ 2 నుంచి ఏం తీసుకుంటున్నాను? ఇది తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నాను? ఇది ఆల్రెడీ వచ్చేసింది చూడండి. జీ సర్కిల్ ఎఫ్ అనేది వచ్చింది. ఇంకేం ప్రూవ్ చేయాలి? ఎఫ్ ఇన్వర్స్ ఉండాలి కదా ఫస్ట్. అందుకని ఇది తీసుకుంటున్నాను. చూడండి, ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏ కదా. అయితే ఎఫ్ ఇన్వర్స్ బి అంటే ఈసారి ఏం తీసుకుంటాం? ఇన్వర్స్లో కావాలి కదా మనకి. ఇది తీసుకోండి. బి అంటే ఏముంది ఇక్కడ? జీ ఇన్వర్స్ సి. ఓకేనా? ఈక్వల్ టు ఏ. అయితే ఏమొస్తుంది ఇక్కడ? హాఫ్ ప్లేస్లో 0 పెట్టేసేయండి. సర్కిల్ జీ ఇన్వర్స్ సి ఈక్వల్ టు ఏ. ఓకేనా? ఇది థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఆల్రెడీ పెట్టారు. ఫోర్త్ ఈక్వేషన్ అని పెట్టండి. ఫ్రమ్ 3 and 4 నుంచి చూడండి ఏం రాస్తున్నాను నేను? ఇది రాసేస్తున్నా. ఏ అంటే ఇది రాసేసుకోవచ్చు కదా. ఓకేనా? అంటే జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సి ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి. ఓకేనా? ఇది ఈక్వల్ టు ఏకి ఈక్వల్ కాబట్టి ఏ దేనికి ఈక్వల్? మళ్ళీ దీనికి ఈక్వల్ కాబట్టి ఫ్రమ్ 3 and 4 నుంచి రాసేసాను. నెక్స్ట్ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి. ఓకేనా? మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందిగా. చూడండి, చాలా సింపుల్. అంటే మీకు ఏం కావాలంటే ఆన్ టూ కండిషన్స్ మాత్రం మీకు నోటెడ్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఓకేనా? ఈ 2 కండిషన్స్ కనుక మీకు వచ్చినట్టయితే ఈ 2 కండిషన్సే మీకు 4 థీరమ్స్లో రిపీట్ అయ్యేది. వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ థీరమ్స్ అనేది మీరు ఓన్గా చేయగలుగుతారు. బట్టి పట్టాల్సిన పని లేదు. ఇక్కడ ఏం తీసుకున్నాను నేను? ఏం ప్రూవ్ చేయాలి నేను? జీతో ప్రూవ్ చేయాలి కాబట్టి జీ తీసుకున్నాను. జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అని తీసుకున్నాను. ఇక్కడ బి ప్లేస్లో ఏం తీసుకున్నా? ఇది ఉంది కదా మేడం, తీసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ నాకేం అవసరం లేదు కదా, ఎఫ్ఏ కావాలి. అందుకని ఎఫ్ ఆఫ్ ఏ తీసేసుకున్నాను ఈక్వల్ టు సి. జీ సర్కిల్ ఇక్కడ బ్రాకెట్ ప్లేస్లో ఏం తీసుకున్నాను? సర్కిల్. దీన్ని ఇటువైపు పంపిస్తే ఏమొచ్చింది? ఇన్వర్స్. నెక్స్ట్ ఏం తీసుకున్నాను? ఇది తీసుకున్నా. ఎందుకు? ఎఫ్ ఇన్వర్స్తో ప్రూవ్ చేయాలి ఫస్ట్. అందుకని ఇది తీసేసుకొని మళ్ళీ బి ప్లేస్లో ఏం తీసుకున్నాను? జీ ఇన్వర్స్ సిని తీసుకున్నాను. ఇది తీసేసుకోకుండా. ఓకేనా? తీసుకొని మనకు కావాల్సింది ప్రూవ్ చేసాం. చాలా ఈజీ వేలో చేయొచ్చు. బట్టి అయితే పట్టద్దు. బట్టి పడితే ఈరోజే బట్టి పడతారు, నెక్స్ట్ డే మర్చిపోతారు. ఓకేనా? ఇలా ప్రూవ్ చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, చాలా ఈజీ వే కాబట్టి.